ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. జగన్ హైదరాబాద్ మకాం మార్చడానికి అసలు కారణం ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక విషయానికి వచ్చేసరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు మకాం మార్చున్నాడు అని చెప్పేసి ఒక వారం నుంచి అనుకుంటా చాలా మీడియాలో, అంతెందుకు వాళ్ళ అనుకూల మీడియాలో కూడా ఈ యొక్క కథనాలు అయితే ప్రచురించబడ్డాయి. ఇంతకీ ఎందుకని జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి రాజకీయం చేయాలనుకుంటున్నారు? అరే బెంగళూరులో బాగానే చేసుకుంటున్నాడు కదా, ఎలాంగా ప్యాలెస్ వెళ్తున్నాడు, ఆ తర్వాత తాడేపల్లి వస్తున్నాడు, ఇక్కడ 2 రోజులు ఉంటున్నాడు. మరి హైదరాబాద్లో ఉన్నదానికి బెంగళూరులో ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఈయన చేసే రాజకీయంకి ఎక్కడున్నా ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. అటువంటప్పుడు ఎన్నో ఏళ్ల క్రితం వదిలేసిన హైదరాబాద్ని మరలా ఎందుకు గుర్తు చేసుకున్నారు, మరలా ఎందుకు మార్చాలనుకుంటున్నారు అని అంటే ఇక్కడే అసలు కథ ఉంది. మీకు కనుక గుర్తున్నట్లయితే ఆయన ఈ లండన్ పర్యటనకి ముందు కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళిన తర్వాత పర్మిషన్ కోసం నేను ఇట్లా వెళ్ళాలనుకుంటానండి లండన్ మా పిల్లల దగ్గరికి, సరే అని చెప్పేసి అన్న తరుణంలోనే ఆయనకి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. రైట్, బాగుంది. రేపు 25వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు, అంటే సుమారుగా 20 రోజుల పాటు. అప్పుడు ఒక కామెంట్ కూడా చేసింది కోర్టు, సిబిఐ కోర్టు అని చెప్పేసి అన్నారు. ఏంటి అంటే మీకు పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ కూడా ఇక వచ్చేస్తే ఆ తర్వాత ట్రయల్కి మొదలవుతుంది అని చెప్పేసి మీరు ఇక ఉండాల్సిందే అందుబాటులో అన్నట్లుగా. ఇక రేపు ఆయన లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి ఆపరేషన్స్ మొదలుపెట్టేస్తారు, ఇక్కడ నుంచి రాజకీయాలు చేసేస్తూ ఉంటారు. సో హైదరాబాద్ నుంచి తాడేపల్లి రావాలంటే పట్టుమని మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో 6 గంటలు పట్టింది. కాబట్టి ఆయన వెహికల్ అంటే 4 గంటలు, లేదా స్పెషల్ ఫ్లైటు. ఇది స్పెషల్ ఫ్లైట్ అన్నప్పుడు బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా ఒకటే, కానీ ఆన్ రోడ్ వెళ్ళేటప్పుడు డిఫరెన్స్ బెంగళూరుకి హైదరాబాద్కి వస్తుంది. సరే పోయిన ఆయన దగ్గర డబ్బులు లేవా, ఏమన్నా ఖర్చుకి వెనకాడే రకమా అని అనుకుంటే అదేం కాదు, హ్యాపీగా ఎక్కడన్నా ఒకటే. కానీ హైదరాబాదే ఏంటి అంటే అసలు కథ అంతా ఇక్కడే ఉంది. జగన్ పైన ఉన్న అక్రమ ఆస్తులు ఏవైతే సిబిఐ కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి ఇక విచారణ, అది కూడా తెలుసా, రోజువారీ విచారణ. సో రోజువారీ విచారణ హైదరాబాదు సిబిఐ కోర్టుకి రావాలి అని అంటే మరి ఎక్కడో బెంగళూరులో ఉంటే రాలేడుగా రోజుకి. పోనీ తాడేపల్లిలో ఉన్నా కానీ డైలీ కష్టమే. అదే హైదరాబాద్లో ఉన్నారనుకోండి డైలీ కోర్టుకి వెళ్ళి రావాల్సిన పరిస్థితి అట. సో కాబట్టి ఇక్కడే ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఆ కేసులకు సంబంధించి రోజువారీ విచారణ. సో ఇక అప్పుడేమవుతుంది, శనివారం ఆదివారం అంటే ఎట్లా కోర్టు సెలవులు కాబట్టి ఆ శని ఆదివారాలు ఆయన తాడేపల్లి రావచ్చు. అక్కడ మరలా రాజకీయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకోవచ్చు, పార్టీ నాయకులతో మాట్లాడుకోవచ్చు, సమావేశాలు నిర్వహించుకుంటూ ఉంటారు. కానీ ఈ 5 రోజుల్లో అయితే మీకు డౌట్ రావచ్చు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఎక్కడికి బయటకు వచ్చినా కానీ అబ్బో తండాలకు వచ్చేస్తున్నారు ప్రజలు అనేది ప్రొజెక్ట్ చేసుకోవాలి, అందు గురించి ఆయన ఆ రకంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు కాదు, ఆయన ట్రాక్ రికార్డును బట్టి చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంతెందుకు, ఇటీవల ఆయన నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడు తాడేపల్లి నుంచి హైదరాబాదు, సో అక్కడికి వచ్చే స్పెషల్ ఫ్లైట్ ద్వారా వచ్చినప్పుడు హైదరాబాద్ బేగంపేట నుంచి కోర్టుకి మామూలుగా కాదు, పెద్ద ర్యాలీ, తండాలుగా జనం, మళ్ళీ దానికి తోడు రపారపా ఫ్లెక్సీలు. అసలు ఏంటి, పోలీసు కూడా కంట్రోల్ చేయలేకపోయారా? తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయిందా? అందరూ నివ్వెరపోయేలాగా ఈ ర్యాలీలు ఏంది, ఈ గోలేంది అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటేనే జనాలు అలా వచ్చేస్తున్నారు అన్నప్పుడు ఇక రోజువారీ విచారణ జరుగుతున్నప్పుడు అప్పుడు ఆయనకి రావాలిగా, వస్తారా అంటే వస్తారు. మరి ఎక్కడి నుంచి వస్తారు? హైదరాబాద్లో నిజంగా ఆయనకి అంత ఫాలోయింగ్ ఉందా అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు వస్తారు, ఒకరోజు వస్తారు, 2 రోజులు వస్తారు. పోనీ ఇక్కడ వాళ్ళు ఖాళీగా ఉండి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళినప్పుడు ఇలా వస్తారంటే ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కదా హైదరాబాద్లో ఉండేది, ఉద్యోగం సద్యోగం లేని వాళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తారు? సో ఇక్కడ వాళ్ళు కాదు, మరి ఇంకెక్కడ వాళ్ళు రావాలి? కానీ జనాలు మాత్రం రావాల్సిందే కంపల్సరీగా. ఎక్కడ వాళ్ళు రావాలి అని అంటే ఇక్కడ ఇంకొక అసైన్మెంట్ ఉందంట ఆ లోకల్ నాయకులకి. డేట్ల వారీగా, వారాల వారీగా, ఇదిగో పలానా రోజు నుంచి పలానా నియోజకవర్గం నుంచి ఇట్లా రావాలి. ఇట్లా వస్తే అదిగో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హైప్ అనమాట. సో అది నిజంగా ఇక్కడ అంత హైప్ తీసుకురావడం వల్ల అక్కడ ఏమైనా సీట్లు పెరుగుతాయా, ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందంటే శూన్యం.
ఏమి చేసినా పెరగదు. ఓటింగ్ శాతం పెరగడానికను ఆయన కోర్టుకు వెళ్ళేటప్పుడు జనాలు రావడానికి సంబంధమే ఉండదు. ఇప్పుడు అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభల సమయంలో తండోపతండాలుగా వచ్చారు సిద్ధం సభలకి. అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే ఏమి లేదు. ఇదే పవన్ కళ్యాణ్కి 2019లో కూడా బ్రహ్మాండంగా వచ్చారు జనాలు, ఎక్కడికి పెడితే అక్కడ మీటింగ్లకి. కానీ ఓటింగ్ వేసారా? లేదు. సో అక్కడ జనాలు రావడానికి అక్కడ ఓటింగ్ పడటానికి ఏమాత్రం సంబంధం ఉండదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చర్చకు వచ్చింది? ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఆయన హైదరాబాద్ మకాం మారుస్తున్నాడు. ఎక్కడికక్కడ హైదరాబాద్ మకాం మారుస్తున్నాడు అంటున్నారు. కానీ ఎందుకు మారుస్తున్నాడు అని అంటే ఏముంది, అక్కడ ప్యాలెస్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఆయన చేసుకుంటాడని చెప్పేసి అంటున్నారు. కానీ అసలు విషయం ఏంటి ఇది అని చెప్పేసి నాకు కొంత సోర్స్ ద్వారా అందిన ఇన్ఫర్మేషన్. 100% ఇదేనా పక్కా అంటే 100% కాకపోవచ్చు, కానీ 90-95% మాత్రం ఇదే రీజను. లేకపోతే బెంగళూరులో ఉంటారు, తాడేపల్లిలో ఉంటారు. సడన్గా హైదరాబాద్ ఎందుకు గుర్తొచ్చింది? మీకు కనుక గుర్తున్నట్లయితే ఆయన హైదరాబాద్లో ఉండదు కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒకప్పుడు, అది కోర్టు కేసులు అటెండ్ అవుతూ ఉన్నప్పుడు ఆ సమయంలోనే ఉన్నారు. వన్స్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఇక అప్పుడు హైదరాబాద్తో పనే లేదు, తాడేపల్లిలోనే ఉన్నారు. మరలా మొన్న ఓడిపోయిన తర్వాత మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, అప్రాక్సిమేట్ 2 నెలలు తక్కువ. మరి ఎంతకాలం హైదరాబాద్లో లేకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు మాత్రం ఎందుకు హైదరాబాద్ వస్తున్నారు అని అంటే, ఇప్పుడు జరుగుతున్న తీరు, మొన్న కోర్టు చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా డాట్లు కనెక్ట్ చేసుకుంటే ఓకే, ఖచ్చితంగా ఇక ఆయన రోజువారీ విచారణకు హాజరు కాబోతున్నారు. సో ఒకవేళ డిశ్చార్జ్ పిటిషన్లు అన్నీ కూడా కొట్టేస్తే అప్పుడు ఏమవుతుంది? ట్రయల్ మొదలవుతుంది. ట్రయల్ మొదలైతే ఇప్పుడు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అవన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది చూడాలి. అక్కడ కోర్టులో ఏ విధంగా వాదనలు జరుగుతాయి, మరి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది. మరి ఓ ప్రక్కన ఆ రకంగా ఉంటే ఇక్కడేమో వీళ్ళేమో వైసీపీ నాయకులు ఇంకేముంది 2029 రానే వచ్చేస్తుంది, కళ్ళు మూసుకొని తెరిచేస్తాం, ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అంటున్నారు. పాదయాత్ర సంగతి తర్వాత ఇప్పుడు రోజువారీ విచారణకు హాజరైతే అది ఎప్పుడు దాకా నడుస్తుందో తెలియదు. అది త్వరితగతిన పూర్తవుతుందా? పూర్తయితే మరి ట్రయల్కి వచ్చేస్తే ఏమవుతుంది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తే మరలా పాత హిస్టరీ లాగా వెళ్ళవలసి వస్తుందా? లేదు, మరలా ఇట్లాగే వాయిదాలు పడతా ఉందనుకుందాం. అప్పుడేమవుతుంది? ఒకవేళ పాదయాత్ర మొదలు పెడితే మరలా అక్కడే ఉండాలి. సో అప్పుడు ఇంకా విచారణ జరుగుతూ ఉంటే గతంలో ఏ రకంగా ఆయన మరలా ఇట్లా శుక్రవారం నైట్ బయలుదేరిపోయి వచ్చేసి శనివారం పొద్దున్నే, లేదా ప్రతి శుక్రవారం కదా ఆయన అటెండ్ అవ్వడం, గురువారం సాయంత్రం బయలుదేరి శుక్రవారం కోర్టుకి అటెండ్ అవ్వటం, మరలా తిరిగి రావటం, ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి. సో ఆ పరిస్థితి మరలా పునరావృతం అవుతుందా? ఒకవేళ అలా జరిగితే దాన్ని సెంటిమెంటల్గా తీసుకొని మనం అట్లా కోర్టుకి వెళ్తాం కూడా కలిసి వచ్చింది, అలా పాజిటివ్గా కూడా ఆలోచిస్తారు, తప్పేం లేదులేండి. ప్రతి దాంట్లోకి కూడా పాజిటివ్నెస్ ఎత్తుక్కోవచ్చు. కానీ అది సాధ్యపడుతుందా లేదా, ప్రాక్టికల్గా ఎంతవరకు అవకాశం ఉంటుంది అనేది మాత్రమే కీలకం. సో ఆ రకంగా ఇప్పుడు కనుక కోర్టుకి మరలా రెగ్యులర్గా ఆయన వెళ్ళవలసి వస్తే దానికి ఏం సమాధానం చెప్తారు? అప్పుడేదో కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలిసి పెట్టింది, అదిగో ఆయన ఎవరో శంకర్రావు, ఆయన పెట్టిన ఆ పిటిషన్ వల్ల, ఆ రాసిన లేఖ వల్ల ఇదంతా జరిగింది, ఇదంతా కుమ్మక్క రాజకీయం అని అంటే, సరే కుమ్మక్క రాజకీయమే. మరి ఎప్పుడు కేసు, ఎప్పుడు లోకం, ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, ఇంకా టీడీపీ అను కాంగ్రెస్ కలిసి చేస్తున్న రాజకీయం అంటారా? సో ఆ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూడా 12 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడో 2014లో అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కథం. అది మన రాష్ట్రంలోనూ అయిపోయింది, దేశంలోనూ అయిపోయింది. సో మరి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మరలా బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ, ఇది 3వ టర్ము. కానీ ఎటువంటి ఇబ్బంది ఏం లేదే. ఎందుకంటే ఆయన చక్కగా కంఫర్ట్గా ఉందన్నమాట బీజేపీ ఉంటే. ఆ రకంగా అదే ఎందుకంటే ఏ సామాన్యుడైనా ఈ మన వీడియోస్లో కామెంట్స్లో పెట్టేది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అదిగో ఆ కేంద్ర పెద్దల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి, అందు గురించి ఆయనకి ఏమీ కాదు, హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు కూడా వారిద్దరే ఉన్నారు. కానీ మరి ఇప్పుడు ట్రైల్కి ఎందుకు వస్తుంది అనేది కూడా చాలా షాకింగ్గానే ఉంది కదా ఖచ్చితంగా. సో ఈ నేపథ్యంలో ఇది రేపు ఎక్కడ దాకా అంటే మనం కొన్ని కథనాల్లో కూడా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేంద్రంలోని పెద్దలు గురుగా ఉన్నారు, ఇక ఎంతకాలం అని ఓపిక పడతారు, అది ఇది అని చెప్పేసి డిఫరెంట్గా వస్తుంది. సరే ఎనీహో ఏది జరిగినా నిజంగా తప్పు చేస్తే ఖచ్చితంగా కోర్టులు సాక్ష్యాధారాలు ప్రవేశపెడితే దాని తగినట్టుగా శిక్షలు పడతాయి. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రతిదానికి ఎందుకు వెనకడిగేస్తున్నారు? నిజంగా తప్పు చేయలేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఓకే రైట్. మరి అటువంటిప్పుడు ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి కదా కోర్టుకి, త్వరితగతిన తేల్చండి. అప్పుడు క్లీన్ చిట్ వస్తే జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా సింహం సింగిల్ అంటారు చూసారా, ఆ తరహాలో తిరగవచ్చు.
ఇదిగో చూసారా నా పైన కక్షపూరిత ధోరణితో కేసులు పెట్టారు, ఆనాటి కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కలిసి పెట్టారు, ఇద్దరికి బుద్ధి వచ్చేలాగా కోర్టులు కొట్టేసినాయని చెప్పి ఛాలెంజింగ్గా చెప్పుకోవచ్చు. మరి ఆ ధోరణిలోకి వస్తారంటే అది రారు. మా అన్న మాత్రం కోర్టుకి రాకుండా ఊలేనంత వరకు ఉండాలి. ఆయనకి ఇప్పుడు కోర్టుకి మీరు రావసరం లేదు అంటే వీళ్ళు పండగ చేసుకుంటారు. ఎందుకు పండగ చేసుకోవడం, అదేంటన్నా తొందరగా తెలిసేసుకుంటే అయిపోద్ది కదా అనే ధోరణి ఏమైనా ఉంటుందా? అది ఉండదు. అట్లా ఉంటుంది అనమాట. సో ఎనీహో మొత్తంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బెంగళూరు కాదు హైదరాబాద్కి మకాం మార్చడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే రేపు ఆయన లండన్ పర్యటన ముగించుకున్న తర్వాత ఇక రోజువారీ విచారణకైతే సిద్ధం కావాల్సిందే, హాజరు కావాల్సిందే అని చెప్పేసి అయితే కొన్ని సూచనలు కనపడుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.